హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమాస్ వ్లాగ్స్. మరొక నోరూరించే స్వీట్ రెసిపీ డ్రై జామున్ చూసేయండి. ఏం చేస్తున్నారన్నా ఇప్పుడు? ఇది జామున్ ప్రాసెసింగ్. ఇది 1 కేజీ కోవా, అర్ధ కేజీ మైదా, ఏమి ఇది ఇలా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ సోడా ఎత్తుకోవాలి. సోడా పోయినాకి సోడా ఎత్తుకోవాలి, తీసుకోవాలి. సోడా తీసుకొనేసి చూరు నీళ్ళు ఇలాగా మిక్స్ చేసుకొని ఇది యాలక్కి పౌడర్, ఆయిల్ స్మూత్ గా వచ్చేయడానికి ఆయిల్ రంచి. సో అదండి, మరి చూశారు కదా ఫస్ట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేసి. వాళ్ళు కాస్త మైదా తర్వాత కాస్త కోవా తీసుకున్నారు. ఆ రెండింటిని మిక్సప్ చేయడం కోసము కాస్త నూనె, తర్వాత కాస్త సోడా పొడి, తర్వాత కాస్త యాలక్క పొడి అవన్నీ వేసి తగినంత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఇవన్నీ వేయటం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది అనేసి. నార్మల్గా గులాబ్ జామున్ అంటే మనం చేసేది పిండి కలుపుకోవటము, తర్వాత దాన్ని ముద్దలాగా చేసుకొని నూనెలోకి వేసి తర్వాత పాకంలోకి వేయటం. బట్ వీళ్ళు ఈ సోడా పొడి కానీ యాలక్క పొడి కానీ చెప్పారు కదా, సో దానివల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనేది మనకైతే చెప్పారనమాట. సో ఈ విధంగా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఒక 10 మినిట్స్ అలాగే నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉండలు చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఆయన చేసిన ఫాస్ట్కి అసలు చాలా టైమే పట్టలేదు ఆ ఉండలు చేయడానికి. నియర్లీ ఒక 200 దాకా ప్రిపేర్ చేశారు. సో అలా చేసుకున్నటువంటి ఉండల్ని ఈ విధంగా ఈ షేప్లో వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. మనము నార్మల్గా బయట ఎక్కడైనా సరే డ్రై జామున్ అవి తినడానికి వెళ్ళినప్పుడు చూస్తుంటాం కదా, సేమ్ ఇదే షేప్లో ఉంటాయి అనేసి. సో ఆ విధంగా వాళ్ళైతే షేప్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో షేప్స్ ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది. ఇక పక్కన నూనె అయితే పెట్టుకున్నారు. ఆల్రెడీ మనము చూసాం కదా జిలేబీలు చేయటంలో, అదే సేమ్ పాత్ర. ఎక్కువ నూనె అవసరం లేదు, అంటే నిండుగా ఉండాలని ఏం లేదు. సో ఒక విధంగా ఉంటే సరిపోతుంది అని చెప్పారు. మరి ఎక్కువ హీట్ కూడా ఉండకూడదు నూనె అని చెప్పారనమాట. సో ఇప్పటికైతే స్టార్ట్ చేశారు. ఒకడైతే వేసి చూశారు. సో ఇంకా అవ్వలేదు నూనె అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఒక విధంగా కాలిన వెంటనే ఇక అయితే స్టార్ట్ చేశారు ప్రాసెస్ నూనెలోకి వేయటం. చూశారు కదా, ఏది ఎలా ఉన్నా సరే మనకు మాత్రం ఒక్కొక్కసారి అనిపించేది ఏంటి అంటే ఆయిల్ ఫుడ్స్ తర్వాత స్వీట్స్కి ఉన్నటువంటి టేస్ట్ నార్మల్ ఫుడ్కి అయితే రాదనమాట. అది హెల్దీనో అన్హెల్దీనో దాని విషయాన్ని పక్కన పెడితే అప్పటికప్పుడు మనకైతే మంచి ఆహ్లాదాన్ని అయితే ఇస్తుంది నోటికి. సో నేనేం చెప్తాను అంటే వీలైనంత తినండి, బట్ ఎక్కువగా తినకండి అనేసి అయితే చెప్తానమాట. ఇట్లాంటి ఫంక్షన్స్లో అందులో వెళ్ళినప్పుడు ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్స్ కానీ, లేదా మొన్న మనం పెట్టుకున్నటువంటి బూందీ కానీ, ఈ విధంగా డిఫరెంట్ ఐటమ్స్ చూసినప్పుడు మనకు ఎంతో ఆనందంగా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా వాళ్ళు అవైతే వేపుతూ ఉన్నారు ఆ నూనెలో. ఇక వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఆ కలర్ కరెక్ట్గా మనకి రెడ్డిష్ కలర్లో టర్న్ అవుతుంది అనమాట. అంతవరకు దాన్ని వేపుకుంటూ ఉండాలి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఎందుకంటే మరీ ఎక్కువ వేపినా సరే అది మాడిపోతుంది, తక్కువ వేపితే లోపలంతా కూడా వేగదు. సో కరెక్ట్ కన్సిస్టెన్సీ, తర్వాత కరెక్ట్ హీట్ అంతా కరెక్ట్గా ఉంటే తప్ప గులాబ్ జామ్ అయితే రాదు. ఆల్రెడీ మనము మన ఛానల్లో గులాబ్ జామ్ అయితే అప్లోడ్ చేసాము, బట్ డ్రై జామున్ మాత్రం చేయలేదు. బట్ వీళ్ళు చేసినటువంటి ఈ డ్రై జామున్ చూసిన వెంటనే నాకైతే చాలా నోరూరిందనమాట. చూసారా, ఇక్కడ క్లియర్గా ఆ విధమైనటువంటి కలర్ అయితే రావాలి. అలా వచ్చినటువంటి దాన్ని వాళ్ళు ఇంకా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పాకంలోకి వేసేయటమే అనమాట. సో పాకంలోకి వేసేదానికంటే ముందు వాళ్ళు చెక్ చేసుకుంటారు ఎంత పర్ఫెక్ట్గా అయిందా లేదా అనేసి. సో పర్ఫెక్ట్గా అయిందని తెలిసిన వెంటనే దెబ్బ పాకంలోకి వేయటము. సో దాన్ని ఆ గెనట పెట్టడం వల్ల వీలైనంత వరకు కిందికి వెళ్ళిపోతాయి, బాగా పాకాన్ని అయితే పట్టుకుంటాయి అనమాట. సో ఈ విధంగా నియర్లీ మీరే చూడొచ్చు ఇక్కడ చాలా క్వాంటిటీ అయితే చేశారు, ఒక 200 దాకా చేశారనమాట. సో సింగిల్ హ్యాండెడ్గా ఆయన జిలేబీ చేశారు. తర్వాత ఈ కోవా, అంటే ఇది కోవాతో చేసినటువంటి జామున్ కాబట్టి డ్రై జామున్ ఇది. సో కోవా డ్రై జామున్ అనమాట. ఇవి రెండు కూడా
సో మ్యాక్సిమం ఒక 1 అవర్లో ఫినిష్ చేశారు వాళ్ళు. అంటే నేను చెప్పేది 1 డే ప్రాసెస్. బట్ ప్రిపరేషన్కి టైం పడుతుంది, ఎందుకంటే ఆ పిండ్లు కానీ ఇవన్నీ కూడా నానబెట్టుకోవటము ఇవన్నీ కూడా టైం పడుతుంది అనమాట. సో ఫైనల్లీ అయితే మనకు డ్రై జామున్ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే ఎంత జ్యూసీగా ఎంత బాగా అనిపిస్తుంది కదా. సో అదనమాట సంగతి. స్వీట్స్కి ఉన్నటువంటి టేస్టే వేరు, హాట్స్కి ఉన్న టేస్టే వేరు అనమాట. సో అదేనండి ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమాస్ వ్లాగ్స్. మీరు స్వీట్ లవరా లేక హాట్ లవరా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.